శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్ర భగవానుడు కర్కాటక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతున్నాడు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి, అలాగే శుక్రుడు చతుర్థ లాభాధిపతి. అంటే ఒక విధంగా కర్కాటక రాశి వారికి గృహయోగం, వాహన యోగం, విద్య, మాతృ సౌఖ్యం ఇవన్నీ ఇవ్వాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అలాగే లాభస్థానం 11వ స్థానం అంటే జాతకుడు ఆదాయ వనరులు, వృత్తిలో తను సంపాదించే ధనం, అలాగే తనకన్నా ముందు పుట్టిన తోడబుట్టిన వాళ్ళు, అలాగే స్నేహితులు, ముఖ్యంగా కోరికలు, యాంబిషన్స్. అంటే జాతకుడికి ఏదైనా ఒక ధనం సంపాదించాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కొద్ది కోరికలు కూడా ఇంపార్టెంట్గా ఉండాలి. ఆ కోరికలు లేనివాడు ఎందుకు పనికివాడిగా ఉంటుంటాడు. అందుకని కోరికల స్థానం కూడా 11వ స్థానమే. ఆ కోరికలకి తీర్చే విధానం కూడా 11వ స్థానంలోనే ఉంటుంది. అన్ని లగ్జరీస్కి శుక్రుడే కారకుడు. ఖరీదైన వాహనం ఉండాలన్నా, ఖరీదైన హోటల్లో భోజనం చేయాలన్నా, శుభ్రమైనటువంటి బట్టలు ధరించాలన్నా, ఆఖరికి మంచి చెప్పులు ధరించాలన్నా ఖచ్చితంగా శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. లేని సమయంలో అన్నీ ఉన్నా కూడా అనుభవించలేకుండా ఉంటాడు. సో అటువంటి శుక్రగ్రహం మరి ప్రస్తుతం 7వ స్థానంలో మరి మిత్రక్షేత్రంలో సంచరించడం జరుగుతోంది. అయితే ఇక్కడ రాస్యాధిపతి చంద్రునికి శుక్రునికి పరమశత్రుత్వం ఉంటుంది. రెండు జలతత్వ గ్రహాలు అయినప్పటికి కూడా మరి శుక్రుడు భార్య స్థానాన్ని చెప్తూ ఉంటుంది. అంటే వివాహం కావడానికి 7వ స్థానానికి శుక్రుడు కారకుడు. అంటే ఒక జాతకంలో ఏ రాశి వారికైనా శుక్రుడు భార్యని చెప్తూ ఉంటాం. అలాగే మరి చంద్రుడు మదర్ని తల్లిగానే చెప్తూ ఉంటుంది. మరి జ్యోతిష్ శాస్త్రరీత్యా అంటే రెండు శత్రుగ్రహాలు. ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటే, ఏవి చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే మరి ఆ జాతకుడికి భార్యకి తల్లిగారికి పడకపోవడం, ఎప్పుడూ కొట్లాటలు జరుగుతూ జాతకుడికి మనశ్శాంతి ఉండదు. దాని తర్వాత ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా ఎంత ధనం సంపాదించినా కూడా అది మంచినీళ్ళ ఖర్చు అయిపోవడం తప్ప ఏమాత్రం దాచుకునే స్వభావం అయితే ఉండదు. దాని తర్వాత ఏంటంటే మోసపోవడం జరుగుతుంది. అంటే స్త్రీల వల్ల మోసపోవడం జరుగుతుంది. అంటే ఏ విధంగా మోసపోవచ్చు అన్నది, అది ఎవరినైనా ఇష్టపడి ఫెయిల్ అవ్వడం వల్ల, బాగా నమ్మి మోసపోవడం వల్ల, లేదంటే వాళ్ళకి ఏమైనా ధనం ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం వల్ల, లేదంటే ఆస్తి పంపకాల్లో తోడబుట్టిన వారి వల్ల కానీ, తల్లిగారి వల్ల కానీ మరి మోసం జరగచ్చు. అంటే మోసం అనొచ్చు, అన్యాయం కూడా అనొచ్చు. సో ఆ విధంగా నష్టపోయే అవకాశం ఉంది. అంటే జాతకుడు స్త్రీల వల్ల నష్టపోతాడు. అది కూడా మదర్ వల్ల. అంటే మదర్ అంటే సొంత మదరే కాదు, మాతృ సమానులైనటువంటి వారి వల్ల మోసపోవచ్చు. అది అత్తగారు కూడా అవ్వచ్చు. అలాగే భార్య, లేదంటే ఎవరైనా స్త్రీలు, లేదంటే మనం పరిచయం పెంచుకున్న వాళ్ళు, మీ అక్కగారు, సోదరి, సిస్టర్సు ఎవరన్నా అవ్వచ్చు. మొత్తం అందరూ కూడా అంటే తల్లి సంబంధించిన వ్యక్తులందరికీ చంద్రుడు చెప్తూ ఉంటుంది. అక్కగారు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, మరదలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కోళ్ళ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా శుక్రుడు చెప్తూ ఉంటాడు అన్నమాట. నాడీ శాస్త్ర ప్రకారం అయితేనే, వ్యవహారంగా మాత్రం ఇది జరుగుతుంటుంది. అటువంటి శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కారకో భావనాశే అని ఒక సూత్రం ఉంటుంది. ఏ కారకుడు ఆ భావంలో ఉంటే ఆ భావం నాశనం అవుద్దని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అది రాశిని బట్టి వర్తిస్తుందా, నవాంశను బట్టి వర్తిస్తుందా, లేదంటే దశాంశను వర్తిస్తుందా, ఇంకా డెప్త్కి వెళ్తే అనుకోవచ్చు. కానీ వ్యవహారికంగా అందరూ భావించేది అంటే 7వ స్థానంలో శుక్రుడు ఉంటే వివాహ జీవితానికి ఇబ్బంది కలుగుతుంది. అంటే ఏ విధంగా ఇబ్బంది కలగవచ్చు?
ఇతర స్త్రీలతో పరిచయం పెంచుకోవడం వల్ల ఇబ్బంది కలగవచ్చు, లేదంటే భార్యకి అనుమానం రావడం వల్ల ఇబ్బంది కలగవచ్చు, లేదంటే భార్యకి అనారోగ్యం వల్ల ఇబ్బంది కలగవచ్చు. సో అనేక విధాలుగా ఈ కారకోభావనాశి అనే సూత్రం వర్తిస్తుంటుంది. ప్రస్తుతం మరి ఈ శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి వివాహపరంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, ఆ శుక్రుడు కుజగ్రహంతో కలిసి సంచరిస్తున్నాడు. అంటే కుజుడు కర్కాటక రాశి వారికి యోగకారకుడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారికి చంద్రబలం కన్నా కుజబలం ఇంపార్టెంట్. అటువంటి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు అక్కడికే వచ్చాడు. కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు ఒక అన్యోన్యత, ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. మరి కొంతకాలంగా ఎడబాటుతో ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకోవచ్చు, ఆల్రెడీ పరస్పరం ఇష్టపడి ప్రేమ విషయంలో ఒక అంగీకారానికి రావచ్చు, లేదంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వివాహ విషయంలో వివాహం కుదిరి మార్చి 7 లోపులో ఈయన తాంబూలాలు మార్చుకోవడం కానీ వివాహానికి ఒక డేటు నిర్ణయించడం కూడా జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి కొత్తగా పరిచయం కూడా అవ్వచ్చు, ఎఫైర్స్ లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే పరిచయం పెంచుకొని దానివల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే మిగతా విషయాలు ఎలాగున్నా కర్కాటక రాశి వారు మాత్రం అన్య స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాటు చేసినా, ఏమాత్రం పరిచయం పెంచుకున్నా అది కొంతవరకు ఇతర కారణమై మీ యొక్క వివాహ జీవితానికి ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. సో ఈ కారణం వల్ల సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎవరితో కూడా ఎఫైర్స్ పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా మంచిదని చెప్పడం జరుగుతుంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం. కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని, ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని, ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం, రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు, అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకరిని సంహరించాలన్నా, చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య వెలిసినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వారి వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి
అధిదేవత అవటం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడు యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.